నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్లో నిరుద్యోగులు మరో పోరాటం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల రణబేరి అని చెప్పేసి సో దాదాపుగా 2 నెలల నుండి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. ఏం భయ్ అంటే దాదాపుగా 2 నెలల నుండి పోరాడుతూ ఉన్నారు. సో మరి ఏం చెప్తారు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది? మాకు రాష్ట్ర ప్రభుత్వం తీరు, మా రేవంత్ రెడ్డి అన్న మాకు ఈ ప్రభుత్వం వస్తే 20,000 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మా పోలీస్ కానిస్టేబుల్లో 20,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇచ్చారు అన్న. దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో మా హాస్టల్ ఫీజు 7,000 అన్న. అన్ని కూడా తక్కువగా ఇచ్చారు. ఎస్ఐ పోస్టులు 146 అన్నారు, సివిల్ ఎస్ఐలు. మీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపితే కూడా మాకు తక్కువ అన్న. అంత హీనంగా ఉన్నాయన్న బతుకులు మావి. నిరుద్యోగులు ఇక్కడ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో వచ్చి మీరు చిక్కడపల్లి లైబ్రరీలో గౌరవనీయులు మన రాహుల్ గాంధీ కంటే మాట ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలను ఇస్తానన్నారా? ఇప్పుడు ఏమయ్యారు మీరు? మేము ఇంటింటికి తిరిగి మేము ఈ ప్రభుత్వానికి ఓటేసి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం మా పేకలు మా తలలో నొక్కుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, తక్షణం 20,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీరు దీని యొక్క పరిణామం తీవ్రంగా ఉంటుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మీ మనవాడికి మీరు పూరీ చేసి కడుపు నింపారు. మా పొట్టలు కొట్టొద్దు. మా తల్లిదండ్రులు మీరు ఎండ్రిని తాగి చనిపోయినా 5,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదని మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ వేయడానికి బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు? ఎందుకు లేదన్న బడ్జెట్? హైదరాబాద్లో ఎంత ఇన్కమ్ వస్తుంది? అది ఎంత? మా నిరుద్యోగులకు ఎంత బడ్జెట్ అవుతుంది అన్న? మా నిరుద్యోగులు ఎందుకు? మేము పని చేస్తాం. మేము ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితేనే, పని చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక ఉద్యోగస్తుడు పని చేయకుండా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? రాజకీయ నాయకులు పనిచేస్తారా, ఉద్యోగులు పనిచేస్తారా? ప్రభుత్వాని కోసం ఆదాయం ఎవరు తీసుకొస్తారు? కష్టపడి పనిచేసేది ఉద్యోగులు. వాళ్ళని మీరు నింపుకుంటే మీకు ఎలా ఆదాయం వస్తుంది? ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్ దేశం మొత్తం చూస్తుంది. దాంట్లో మా ఉద్యోగుల పాత్ర ఎక్కువ ఉంది, మా నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉంది. మీ రాజకీయ నాయకులు మారుతారు, పోతారు, కానీ నిరుద్యోగి ఎప్పుడు ఉండి తీరతాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? మీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎంట్రీని తాగి చచ్చినా కూడా నేను ఇవ్వాల్సిన పోస్టులు ఇస్తా, 5,000 నోటిఫికేషన్ ఇస్తా అని మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? అన్న, మీరు చదువుకున్నారు, మీరు అలా అన్న ఎండ్రిని తాగి వస్తారు. అదే మీకు ఓటేసిన ఈ మాట మీ తల్లికి తండ్రికి చెప్పండి. నిరుద్యోగుల కోసం నేను ఓటేసిన, నిరుద్యోగుల కోసం ఎండ్రిని తాగి చనిపోవాలని అన్నానని ఈ మాట మీ తల్లిదండ్రులకి చెప్పండి. వాళ్ళు హర్షిస్తే మేము సైలెంట్ అయిపోతాం. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మీకే తల్లిదండ్రులు ఉన్నారా? మీకే మనవాళ్ళు ఉన్నారా? మా జీవితాలు కావా, మా బతుకులు కావా? మాకు తల్లిదండ్రులు లేరా? మేము సగం జీవితం ఈ అశోక్ నగర్లోనే మేము ఇచ్చేయాలా? రేవంత్ రెడ్డి అన్న, నువ్వు వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నావన్నా, కానీ మళ్ళీ నువ్వు రాజకీయ నాయకుడిగా అయిపోవద్దు, నాయకుడిగా ఉండు. వేలాది మంది నిరుద్యోగులు, ఒక్క సంతకంతో వేలాది మంది నిరుద్యోగులు భవిష్యత్తు, ఒక కుటుంబం భవిష్యత్తు కాపాడన్నా. ఇది నీకు చాలా చిన్న విషయం అన్న. అంటే 7,000తో ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. మరి దానికి ఏం చెప్తారు? 7,000 ఏంటన్నా? మాకు 20,000 ఉద్యోగాలు ఇస్తారని మీరే చెప్పారు. మాకు 20,000 ఉద్యోగాలు రావాలి తక్షణం. మీరు సీఎం అవుతానన్నారు, సీఎం అయ్యారు. మీకు ఏదో మంత్రి పదవి ఇస్తే మీరు ఊరుకుంటారా? మీరు కాంప్రమైజ్ అవ్వండి. నిరుద్యోగులు మేము కాంప్రమైజ్ అవ్వాలా? మాకు 7,000 ఉద్యోగాలు ఇచ్చేది మీరు రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యేగా ఉండండి, అప్పుడు మాట్లాడండి. మీరేమో సీఎంలు అవుతారు, మంత్రులు అవుతారు, మాకేమో తక్కువ ఉద్యోగాల. మీకేమో ఏసీలు ఫీజులు, మాకు చాలీ జీతాల బతుకులా. ఏ సామాన్యుడు బతకూడదా? ఈ లోకంలో నిరుద్యోగం బతకూడదా? ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగం ఉన్నాడు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరే ఏరుకోర తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే మీరు ఏరుకోర తెచ్చుకున్న ప్రభుత్వం మీద మీరే ఎందుకు పోరాటం చేస్తా ఉన్నారు? అన్నా, మాకు మంచి జరుగుతుందని ఏరుకోరి తెచ్చుకున్నాం. అదే మంచి జరగట్లేదని తెలిసినప్పుడు గద్దె దించడానికి కూడా మేము సిద్ధపడతాం. ఎవరైనా సరే, మాకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ మిత్రువు కాదు, శత్రువు కాదు. మాకు ఎవరైతే మంచి చేస్తే వాళ్ళతో మా ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం నిరుద్యోగుల వల్ల అవుతుందా? ఈ దేశంలో ఏ ఉద్యమం మొదలైన నిరుద్యోగుల వల్లే. తెలంగాణ ఉద్యమం ఓయిలోకి వెళ్ళాకే తెలంగాణ ఉద్యమం ఈ దేశానికి చాటి చెప్పి తెలంగాణ సాధించుకున్నాం. ఏ ప్రభుత్వాన్ని దించే సత్తా నిరుద్యోగులకు మాత్రమే ఉంది దేశంలో. మేము జెన్జీ జనరేషన్లో ఉన్నాం. ఈ రోజుల్లో జెన్జీ జనరేషన్ తోచుకుంటే ఏదైనా చేస్తారు, ఏ ప్రభుత్వమైనా మారుస్తారు. ఖబర్దార్, మాకు ఉద్యోగాలు ఇస్తే నువ్వు దేవుడు అన్నా, లేకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అంటే 120 సీట్లతో మళ్ళీ నేనే అధికారంలో ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే, మాకు తక్షణమే 20,000 పోలీస్ కానిస్టేబుల్ వస్తే మా భుజాల మీద రేవంత్ రెడ్డి తిప్పుకొని మేము 125 సీట్లు కాదు, ఇంకెన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లతో మేము గెలిపించి తీరుకుంటాం. లేదనుకుంటే
నీకు మిగిలే అన్న. ఇంకోటి చెప్తున్నాను, ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అదే నోటితో ఓడిపోతాడని చెప్పించుకోవద్దు రేవంత్ రెడ్డి అన్న. నువ్వు మా అన్నవాడిని నమ్మావు, నువ్వు మా ఇంట్లో ఒక వ్యక్తిగా నమ్మావు, మా జీవితాలు కాపాడుతావని నమ్మావు. కానీ ఇప్పుడు నువ్వు మోసం చేయకన్నా, మోసం చేసి మా పొట్ట కొట్టొద్దు అన్న. అంటే నిరుద్యోగుల వెనకాల ఎవరైతే మీరు కొట్లాడే వాళ్ళ వెనకాల పార్టీలు ఉన్నాయి, మిమ్మల్ని ప్రతిపక్షాలే రెచ్చగొడతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ పార్టీకి చెందలేదు, ఏ ప్రభుత్వాన్ని. నిరుద్యోగులు, మా పార్టీ నిరుద్యోగులు, మా పక్షం నిరుద్యోగులు, మా జీవితం నిరుద్యోగులు. మాకు ఉద్యోగాలు కావాలి, అదే మా నినాదం. అంతే. జై తెలంగాణ.